ఈ లోకంలో అనేక మంది ప్రజలు, ఈ లోకంలో ఎక్కువ భాగము పాపము, మరణముల చేత వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. పాపము ఏలుబడి చేయటం ద్వారా మనిషి మరణ దశలో ఉన్నాడనేది వాస్తవము. అంటే పాపము ఒక నియంతగా ఆ వ్యక్తిని పరిపాలిస్తూ ఆ పాపము చెప్పినట్లుగానే తనకి దాసుడై తన జీవితాన్ని కొనసాగించుటయే మరణదశ. దేవుడు ఇలాంటి తక్కువ స్థాయి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి మనిషిని సృష్టించలేదు ఈ లోకంలో. దేవుడు సృష్టించిన విధానము మనిషి ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక మనిషి పాపంలో బ్రతికి పాపంలోనే చనిపోవటం అనేది చాలా భయంకరమైనటువంటి సంగతి. దేవుడు మనిషిని పాపంతో పుట్టించల. తల్లి గర్భంలో నుండి వచ్చిన ప్రతి శిశువు పాపముతో పుట్టినవాడు కాదు. ఆ బిడ్డ పవిత్రుడు, దేవుని పోలికలో దేవుని స్వభావంలో సృష్టింపబడినవాడు. దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. తల్లిదండ్రుల ద్వారా మనము ఆ శరీరాన్ని పొందుకున్నాం. ఈ రక్త మాంసములో కలిగినటువంటి దీంట్లో దేవుడు ఆత్మ నుంచి ప్రాణం చేత ఈ లోకంలో మన యొక్క జీవితాలు కొనసాగుతున్నాయి. దేవుడు మనలో కొన్ని సహజ కోరికలు పెట్టాడు. ఆ కోరికలు తీర్చుకోవడానికి చిన్నప్పటి నుంచి కూడా మనము ప్రయాసపడుతూ ఉన్నాం. ఆ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలోనే మనిషి మంచి కంటే చెడుని ఎక్కువగా ప్రేమించి దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. పాపం యొక్క ఫలితమే మరణము అనేది మనం గ్రహించాలి. పాపము చేయటం అనేది ఒక ఎత్తు అయితే, మరణంలో బ్రతకటం అనేది అది చాలా బలహీనమైనటువంటి స్థితి. అలాంటి వ్యక్తులు ఆత్మీయమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉంటారు. వారు దైవ మార్గాన్ని అంగీకరించరు. వారు దేవుని వైపు వారి యొక్క ఆలోచనల్లో, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ వారి మనసులు, వాళ్ళ హృదయాలు స్పందించవు. వాళ్ళు కఠినమైనటువంటి హృదయాలతో బ్రతికేటువంటి ప్రజలుగా ఉంటారు. వారి చెవులు దేవుని జ్ఞానానికి వినడానికి అంగీకరించేటువంటి పరిస్థితిలో ఉండవు. కానీ వారు చేస్తున్నంత కూడా వ్యర్థము అనేది దేవుని యొక్క జ్ఞానం తెలియజేస్తుంది. అందువల్ల ఇక్కడ మనము ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను మనుషుల్ని ఎట్లు పాడు చేస్తున్నాడు, ఎంత భయంకరంగా మనుషుల్ని పాపంలో నడిపిస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. మనుషులు పాప మరణముల నియమము చేత వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సాతాను అనేక మంది ప్రజలను తమ వైపు తిప్పుకొని దేవుని యొక్క సంకల్పాన్ని ఎరగకుండా చేయటమే వాని యొక్క బలమైనటువంటి పనిగా పెట్టుకొని ముందుకెళ్తున్న వ్యక్తి. అనేక మంది ప్రజలు సాతాను యొక్క అడుగుజాడలో నడుచుకుంటున్నారు. దాని యొక్క అంతము నరకం అనే విషయాన్ని వారు గుర్తించడం లేదు. కారణం ఏంటంటే వారి కళ్ళు మూసుకుపోయాయి, వారి హృదయము అంధకారమైంది, వారి మనసు దురాశతో నిండిపోయి దేవుని యొక్క జ్ఞానానికి వేరే వాటి మీద వారి యొక్క దృష్టి పెట్టి వారి యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాయి.